నమస్తే అన్న, అందరికీ నమస్కారం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో దాదాపు 30 మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒక విషయం మనం చూసుకుంటే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే పహల్గామ్లో మృతి చెందిన వారిలో కర్ణాటకకు చెందిన మంజునాథ్ అనే వ్యాపారవేత్త ఉన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఆయన మరణించారు. భర్త మృతదేహాన్ని పట్టుకొని ఆయన భార్య పల్లవి రోధించారు. ఆ సమయంలో ఒక ఉగ్రవాది అక్కడికి వచ్చాడు. భర్త మృతదేహాన్ని పట్టుకొని రోధిస్తూ ఉన్న పల్లవి గారిని చూసి నన్ను నా బిడ్డను కూడా చంపేయండి అని చెప్పేసి ఆ యొక్క ఉగ్రవాదినైతే పల్లవి గారు ప్రాధేయపడ్డారు. నేను మిమ్మల్ని చంపను, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని. అతడు అక్కడ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆమె సన్నిహితులకు ఆమె ఫోన్లో అయితే చెప్పడం జరిగింది. నేను మిమ్మల్ని చంపను, వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి, మేము వచ్చామని చెప్పేసి అయితే ఆ యొక్క ఉగ్రవాది చెప్పినట్లయితే ఆమె అయితే తన యొక్క సన్నిహితులకు ఫోన్ చేసి చెప్పినట్లు ప్రస్తుతం స్థానిక మీడియా మరియు టీవీ ఛానళ్లలో ఇది ప్రసారం అవుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క ఉగ్రవాదులకు కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా తదుపరి చర్యలు ఉండాలని చెప్పేసి భారతదేశ ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు. మరి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.